హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్ఎస్ హైమావతి గారు రచించిన రాశిఫలం అనే ఓ చిట్టి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వంటింట్లో పనంతా ముగించుకొని తీరుబడిగా సంవత్సర ఫలాలు చూస్తున్న పంకజం ఆనందంగా, ఏమండి, ఈ సంవత్సరం పంచాంగంలో మన రాశి ఫలాలు చూశారా? మనకి వాహనయోగం ఉందిట అంది. మనకి అంటున్నావు? నీ రాశిఫలంలో వాహనయోగం ఉంటే నాకెలా అవుతుంది అన్నాడు పరమేశ్వరం. నాకు వాహనయోగం ఉంటే మీకు లేకుండా ఎలా ఉంటుంది? మనిద్దరం ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాం కదా అంది. గొప్ప తెలివే గాని చూడు, నా రాశికి ఆదాయం 2, వ్యయం 12 రాశారు. మనకి వాహనం ఎలా వస్తుంది? అది కాదండి, అమెరికాలో ఉన్న మన అబ్బాయి మనల్ని కారు కొనుక్కోమని డబ్బు పంపుతాడేమో అంది ఆశగా. ఆశ చూడు, ఒకసారి మనవల్ని మిమ్మల్ని చూడాలనుందిరా, రండిరా అంటే ఇప్పుడు అసలే ఖర్చుగా ఉంది. మేమక్కడికి రావాలంటే బోలెడు డబ్బు అవుతుంది. కావాలంటే ఏదో కొంచెం డబ్బు పంపుతాను అన్న పెద్ద మనిషి మనకి కారుకు సరిపడేంత డబ్బు పంపుతాడా? పంపినా నేను తీసుకుంటానా? తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూడాలని, వారి ఆనందం కోసం కొద్ది రోజులైనా వచ్చి ఉండాలని వాళ్ళకి లేదు. అమెరికాలో ఉంటే ఏదో బోలెడు డబ్బులు కురుస్తోందనుకుంటున్నావు. ఎంత వచ్చినా అక్కడి ఖర్చులకు సరిపోతుంది. ఇక్కడిలాగే అక్కడ కాస్త కూస్త పొదుపు చేయగలిగిన వాళ్లే కాస్తైనా దాచుకోగలరు. లేకపోతే అప్పులు తిప్పలు తప్పవు. మనవాడు 2వ కేటగిరీకి సంబంధించినవాడు కదా అన్నాడు పరమేశ్వరం. ఏమోనండి, మీరన్నింటికీ ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. నన్ను కనీసం ఊహల్లోనైనా ఆనందంగా ఉండనివ్వరు అంది పంకజం కినుకుగా. ఉన్నదాంట్లో తృప్తిగా ఆనందంగా ఉండు, వద్దన్ను. లేనివి ఊహించుకొని గాలిమేడలు కట్టుకొని ఆనందిస్తే అవి కూలిపోక తప్పదు, ఏడవక తప్పదు. నాతో ఇన్నాళ్లు కాపురం చేశావు, నా సంగతి ఇంకా అర్థం కాలేదా? అవకనే అయ్యింది. మనకన్నా తక్కువ వాళ్ళని చూసి వాళ్లకన్నా మనం బాగున్నాం కదా అని తృప్తిపడి ఆనందించమంటారు, అంతే కదా అంది. అంతేకాదు, ఎక్కువగా ఉన్న వాళ్ళని చూసి వారి భోగాలు మనకి కావాలని కోరుకోకు. అలా కోరితే ఒకనాడు భంగపడక తప్పదు. ఎవరి పరిధిలో వారు ఉండటం మంచిది అన్నారు పరమేశ్వరం. అబ్బబ్బా, అయిందా మీ నీతి బోధ? విని విని చెవులు తడికలు కట్టాయి. ఏ ఆశలు కోరికలు లేకుండా బ్రతకడానికి ఎలా మనసొప్పుతుందండి? ఇది ఉప్పు పులుపు తినే శరీరం. నేను మాత్రం ఉప్పు పులుపు తినడం లేదా? నేనలా గొంతెమ్మ కోరికలు కోరుకుంటున్నానా? అలా కోరికలు గుర్రాలై నేను జల్సాగా తిరిగి ఉంటే మనం ఈనాడు ఈ మాత్రం సుఖజీవనానికి కూడా నోచుకోక అప్పులు పాలై హలో లక్ష్మణ అని ఏడవాల్సి వచ్చేది. సరేలేండి, ఎరక్కబోయి ఏదో నా సంవత్సర ఫలాలు చదివి ఆనందంగా చెప్పాను. దానికింత రాద్ధాంతం ఎందుకు? రాద్ధాంతం కాదు, సిద్ధాంతం. ఒక్కొక్క రాశిలో ఇంచుమించు 3 నక్షత్రాలు వారుంటారు. ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటారు. వాళ్ళందరికీ కలిపి గుంపుగా రాసే సంవత్సర ఫలాలు మనకి జరిగిపోతాయని ఆనందించడం, చెడు రాస్తే భయపడి బుర్ర పాడి చేసుకోవడం అనవసరం అంటాను అన్నాడు పరమేశ్వరం. అవుననక తప్పలేదు పంకజానికి. అయినా తనకొచ్చిన కష్టమేమీ లేదు. ఉన్నంతలో భర్త తనని బాగానే చూసుకుంటున్నాడు. స్వంత ఇల్లు ఉంది. రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తోంది. ఉద్యోగంలో ఉండగా పొదుపు చేసిన డబ్బు, రిటైర్ అయ్యాక వచ్చే డబ్బు, అంతలోనూ 2 పిల్లల చదువులకి పిల్లలకి పోగా మిగిలింది బ్యాంకులో వేశాడు. దానిమీద వచ్చే వడ్డీ, పెన్షను కలిపితే తమకి బాగానే సరిపోతుంది. ఏడాదికోసారి అమ్మాయిని పిలిచి దానికి పిల్లలకి ఏదో తమ శక్తి కొలది అచ్చటా ముచ్చట తీర్చి పంపుతుంటారు. మామకి తగ్గ అల్లుడు. అంచేత ఏ ఇబ్బందులు లేవు. జీవితం సాఫీగానే సాగిపోతోంది. అంచేత ఆయన చెప్పినట్లు ఎక్కువ వ్యామోహాలకి పోకుండా ఉండటం మంచిదేనేమో. అయినా ఎప్పుడైనా నడవలేని దూరాలకు వెళ్ళినప్పుడు ఆటోలు, కాల్ టాక్సీలు ఉండనే ఉన్నాయి, ఇక కారులెందుకు దండగా అనుకుని తనకు తానే సమాధానపడింది. పండుగ పూజ హడావుడి అయ్యింది. ఆ రోజు పంకజం పని మనిషికి పిండి వంటలు, అన్నం, కూరలు వగైరా అన్నీ ఇచ్చింది. ఆ రోజులన్నీ తీసుకుని మర్నాడు పని మానేసింది. అదంటే పని తప్పించుకుందుకు గాని తనకి తప్పదు కదా. ఉదయాన్నే వాకిలి కడిగి ముగ్గు వేసుకోవడం, గదులు ఊడ్చుకోవడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం అన్నీ వరుసగా చేస్తోంది. వయసు పైబడుతోంది. హడావిడిగా చేసేటప్పటికీ కాళ్ళు తడబడుతున్నాయి. బాత్రూంలో జారి పడిపోయింది. మామూలుగా అయితే పడినా లేచేది. లేవలేకపోయింది. కాలు వ్రేలాడుతోంది. ఏమండీ అంటూ గట్టిగా అరిచింది. పరమేశ్వరం పరిగెత్తుకొచ్చాడు. అయ్యో, ఏమైంది? పడిపోయావా? లేపనా
చెయ్యి పట్టుకుంటాను, లే అన్నాడు. లేదండి, నేను లేవలేను, కాలు విరిగినట్టుంది, ఒంటికాల మీద లేవాల్సిందే అంటూ ఒంటికాల మీద లేచింది భర్త సాయంతో. కుర్చీ తెచ్చి పంకజాన్ని కూర్చోబెట్టి ఆటో కోసం వెళ్లాడు. ఆటోలో ఆసుపత్రికి చేర్చి ఎక్స్రేలు అన్ని టెస్టులు అయ్యేసరికి సాయంత్రం అయింది. క్యారియర్ తెచ్చాడు పరమేశ్వరం. ఆపరేషన్ చెయ్యాలి, స్క్రూ వేసి అతికిస్తాం, ఆమెకి భోజనం పెట్టకూడదు అన్నారు డాక్టర్లు. పంకజం తినకుండా పరమేశానికి భోజనం చేయబుద్ధి కాలేదు. భార్య బలవంతం మీద ఏవో 2 మెతుకులు తిని మిగిలిన క్యారేజీ అన్నమంతా అక్కడ పని వాళ్లకిచ్చేశాడు. రాత్రి 7 గంటలకి పంకజాన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. పరమేశం బయట కాలుగాలని పిల్లిలా తిరుగుతున్నాడు. ఎప్పుడు తనకి ఒక్క కష్టం లేకుండా తను కష్టసుఖాలు తనివిగానే చూసుకొని అన్నిటా తానే అయి నిలిచిన తన భార్య, తన సర్వస్వం ఈనాడు ఏమిటిలా అయిందని ఆయనకి మనసులో లేదు. అతుక్కోవడానికి ఎన్నాళ్ళ పడుతుందో పరిపర విధాల ఆలోచనలు పోతున్నాయి. విదేశాల్లో ఉన్న కొడుక్కి అత్తవారింట ఉన్న కూతుర్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు. ఇప్పుడు ఇదివరకులా సిమెంట్ కట్లు వేసి నెలలు ఆసుపత్రిలో ఉంచడం లేదు. చిన్న ఆపరేషన్ చేసి లోపల ఎముకకి స్క్రూ వేసి బిగించి వారం రోజుల్లో ఎక్సర్సైజులవి చేయించి వాకర్తో నడవమని చెబుతున్నారు. ఆమె నడిచే వరకు ఎలాగూ నాకు తప్పదనుకున్నారు ఆయన. ఆమెను ఇంటికి తీసుకొచ్చాక పిల్లలకి చెప్పాలని నిర్ణయించుకున్నారు. రాత్రి 9ంటికి స్ట్రెచ్చర్ మీద పంకజాన్ని థియేటర్లోంచి బయటకు తీసుకొచ్చి ముందుగా బుక్ చేసుకున్న రూంలో బెడ్ మీద పడుకోబెట్టారు. కొంతసేపటికి స్పృహ వచ్చింది. డాక్టర్ చెప్పిన మందులు, టైం ప్రకారం ఆహారం అన్ని శ్రద్ధగా చూస్తూ అందిస్తున్న భర్తని చూసి మనసులో అనుకుంది పంకజం. ఇంత అభిమానంతో ప్రేమతో చూసుకుంటున్న భర్త సాన్నిధ్యంలో కన్నా కారులు, బంగళాలు తృప్తి, ఆనందం ఉంటుందా అని. అదే తృప్తితో ఆ మాట భర్తతో అంది. అబ్బా, ఇప్పటికైనా గ్రహించావు, సంతోషం అన్నాడు పరమేశ్వరం. వారం రోజులకి డిశ్చార్జ్ చేశారు. వీల్ చైర్లో మెల్లిగా ఇంట్లోకి తీసుకొచ్చి వాకర్తో మెల్లగా నడక ప్రాక్టీస్ చేయించాడు పరమేశ్వరం. ఆమెకి అంతా నయమయ్యాక కూతురికి, కొడుక్కి తెలియజేశాడు ఆయన. అదేమిటి నాన్నా, వచ్చి మేము సహాయం చేసేవాళ్ళం కదా, మాకెందుకు చెప్పలేదు, మీరు ఎంత ఇబ్బంది పడ్డారో అంటూ కొడుకు, కూతురు ఫోన్లోనే తగవేసుకున్నారు. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, పిల్లలు పంకజాన్ని చూడ్డానికి వచ్చారు. పంకజాన్ని రెస్ట్ తీసుకోమని కూతురు, కోడలు పనులన్నీ చేసుకున్నారు వారం రోజుల పాటు. మధ్యాహ్నం ఒకరోజు కబుర్లలో పరమేశ్వరం అన్నాడు, మీ అమ్మకి ఈ సంవత్సరం రాశిఫలాల్లో వాహనయోగం ముదుట. అదేమిటో తెలుసా? మీ అమ్మ కార్యోగం వస్తుందని ముచ్చటపడింది. తీరా చూస్తే స్ట్రెచ్చరు, వీల్చైర్ యోగం పట్టింది. అవి కూడా వాహనాలేగా మరి అని. అంతా ఫక్కున నవ్వారు. చాలండి మీ జోకులు అంటూ ఉడుక్కుంది పంకజం. అంతేకాదు, నా రాశిఫలంలో ఆదాయం 2, వ్యయం 12 అని ఉంది. అది కూడా అక్షరాల నిజమైంది. ఆస్పత్రి ఖర్చులు, మందులు, ఆపరేషన్ ఖర్చు, ఫిజియోథెరపీ ఖర్చు అలా అన్నీ కలిసి 1,00,000 అయ్యింది అన్నాడు పరమేశం. అయితే పంచాంగంలో రాసిన రాశిఫలాలు ఇద్దరికీ నిజమయ్యాయన్నమాట. పోనీలెండి, అక్కడితో పీడ పోయింది అన్నారు పిల్లలిద్దరూ. అందుకే మన పెద్దలు కీడెంచి మేలంచమన్నారు అన్నాడు పరమేశ్వరం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.